అధికారం అండగా ఉందని ఒక మైనర్ బాలిక జీవితంతో ఆడుకుంటే చట్టం ఊరుకుంటుందా? రాజకీయ వారసత్వం ఉంది కదా అని అరాచకాలు చేస్తే వ్యవస్థ మౌనంగా చూస్తుందా? బండి భగీరథ్ విషయంలో ఇప్పుడు ఇదే చర్చ నడుస్తుంది. అతని చదువు పాడవుతుందని వాదిస్తున్న వారు ఆ బాధితురాలి జీవితానికి ఎలాంటి న్యాయం చేస్తారు? ఆమె కన్నీళ్లకు ఎవరు సమాధానం చెబుతారు? రేపటి రోజున కోర్టు తీర్పు ఏం చెబుతోంది? చట్టం గెలుస్తుందా లేక రాజకీయ పలుకుబడి రాజ్యమేలుతుందా? బాధితురాలి పక్షాన నిలిచిన తెలంగాణ సమాజానికి ఎలాంటి భరోసా లభించనుంది? వరకు ఒక పొలిటీషియన్ కొడుకుగా బండి భగీరథ్ అందరికీ తెలుసు. కానీ అతడిలో మరో కోణం చూసి అందరూ షాక్ అయ్యారు. బండి భగీరథ్ ఇంతటి నీచుడా అని అందరూ షాక్ అయ్యారు. మనిషి రూపంలో ఉన్న మానవ మృగం చేసిన పాపానికి ఈ రోజు ఒక పోక్సో కేసులో నిందితుడిగా కోర్టు గడప తొక్కాడు. ఇప్పుడు హైకోర్టులో జరిగిన వాదనలు సంచలనంగా మారాయి. మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడటం అంటే ఏంటి? పరస్పర అంగీకారం అంటూ లాయర్లు వాదిస్తున్న డ్రామా వెనుక ఉన్న అసలు సత్యం ఏంటి? 40 రోజులుగా భగీరథ్ జైలులో ఉంటే అతని చదువు పాడవుతుందని వాదిస్తున్నారు. మరి ఆ బాధితురాలి జీవితం మాటేంటి? ఆమె కన్నీళ్లకు సమాధానం ఎవరు చెప్తారు? దర్యాప్తు తుది దశలో ఉందని, త్వరలోనే ఛార్జ్ షీట్ వేస్తామని ప్రభుత్వ ప్రాసిక్యూటర్ స్పష్టం చేశారు. ఈ దశలో బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని వారు వాదిస్తున్నారు. కాపాడడానికి తెర వెనుక ఎన్ని ప్రయత్నాలు జరిగాయో అందరికీ తెలుసు. తెలంగాణ హోమ్ మినిస్టర్ నుంచి మొదలుకొని అనేక రాజకీయ శక్తులు అతన్ని కాపాడేందుకు ప్రయత్నించాయన్నది బహిరంగ రహస్యం. కానీ బీఆర్ఎస్ ప్రజా సంఘాలు ఒత్తిడితో ప్రభుత్వం దిగివచ్చింది. చివరకు నిందితుడు బండి భగీరథ్ ను అరెస్టు చేసింది. ఇక్కడ అరెస్టు విషయంలో ఆర్ఎస్ బ్రదర్స్ సూపర్ సీన్ క్రియేట్ చేశారు. నేను అరెస్టు చేశాను అంటే లేదు, నేనే అప్పగించాను అంటూ మరొకరు. కన్న కొడుకును ఓ తండ్రి పోలీసులకు స్వయంగా అప్పగించినటువంటి సందర్భం ఏదైనా ఉందా? వాళ్ళ కన్న కొడుకును నేను తీసుకుపోయి విచారణకు సహకరించాలని చెప్పి నాకు సమాచారం వచ్చిన వెంటనే నా కొడుకును అప్పచెప్పిన. నిజంగానే అతన్ని సరెండర్ చేసేది ఉంటే అతను ఎక్కడున్నాడో అక్కడికి ఈడ మా అబ్బాయి ఉన్నాడు, మీరు వచ్చి పోలీసులు ఇతన్ని సరెండర్ చేసుకోండి అని చెప్పిండ్రు అనుకోండి, అప్పుడు మనం సరెండర్ అనుకోవచ్చు. రోడ్డు మధ్యలో పోలీసులు అతన్ని కస్టడీలోకి తీసుకొని మేము అరెస్ట్ చేసినామని పోలీసులు చెప్తుంటే నేను పోలీసుల మాట నమ్మాలనా లేకపోతే రాజకీయ నాయకుల మాట నమ్మాలనా? మీరు చెప్పండి. అయితే ఇక్కడ బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ అడుగుతున్నట్లుగా ఒక లాజిక్ ఉంది. ఈ నేరంలో సహకరించిన వారు, బాధితురాల్ని బెదిరించిన వారు ఎందుకు బయట తిరుగుతున్నారు? నిందితుడి తండ్రికి ఉన్న రాజకీయ పలుకుబడితో వ్యవస్థను మేనేజ్ చేయాలని చూస్తే అది సామాన్యుడికి చేసే అన్యాయం కాదా? ఇలాంటి ఘటనలో సామాన్యులు ఉంటే రేవంత్ పోలీసులు ఊరుకునేవారా అని అడిగారు. మరి ఇంతవరకు A1 చుట్టే తిరుగుతూ ఉన్నది, మరి A2 A3 ఏమైనరు? A3 సంగప్పను పట్టుకోవాలి కదా, ఎందుకంటే సంగప్పకి ఈ విషయం అంతా తెలుసు. ఆ సంగప్పను పట్టుకొని బాబు ఒకసారి నువ్వు పొలిషన్కి రా, నీతో మాట్లాడాలని చెప్పి ఆయనకు ఒక క్వశ్చనర్ తయారు చేసి ఆయనకు ఒక పాలిగ్రాఫ్ టెస్ట్ అంటే లైట్ డిటెక్టర్ టెస్ట్ పెట్టి నువ్వు ఇవన్నీ చేసినావా? మరి ఆ అమ్మాయి తన 161 స్టేట్మెంట్లో, తల్లి పోలీస్ కంప్లైంట్లో, తల్లి ప్రెస్కి ఇచ్చిన ప్రెస్ నోట్లో ఇవన్నీ కూడా చాలా క్లియర్గా రాసింది. 164 స్టేట్మెంట్ హానరబుల్ మెజిస్ట్రేట్ ముందర ఆ అమ్మాయి చాలా క్లియర్గా చెప్పింది, మమ్ములను సంగప్ప కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ గారింటికి హైదరాబాద్లో ఉండే ఇంటికి తీసుకొని పోయిండు అని చెప్పి ఆ అమ్మాయి చెప్పింది, వాళ్ళ తల్లి కూడా చెప్పింది. ఇదే విషయాన్ని ప్రపంచ యాత్రికుడు నాన్ విష్ కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఓ మైనర్ పై సెంట్రల్ మినిస్టర్ కొడుకు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఫస్ట్ వాడికి ఉరిశిక్ష వేసేసి వాళ్ళ అయ్యను సెంట్రల్ మినిస్టర్ పదవి నుంచి తీసేయాలి. అది జరుగుతుందా అని క్వశ్చన్ చేశాడు. ఆడెవరో రేప్ చేశాడు ఒక సెంట్రల్ మినిస్టర్ కొడుకు, ఆడికి ఫస్ట్ ఉరిశిక్ష వేసేసి ఈ సెంట్రల్ మినిస్టర్ పదవిని ఈయన తీసేయాలి.
అక్షరాల నిజం. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగిన ఆ ఘోరం మొదలు మే 8న పోలీసులు కేసు నమోదు చేయడం వరకు భగీరథ్ పన్నిన కౌంటర్ బ్లాక్మెయిల్ డ్రామాలన్నీ ఇక్కడ మనకు తెలుసు. కరీంనగర్లో తను బాధితుడినని భగీరథ్ నాటకాలు ఆడినా చివరకు చిప్పకూడు తింటూ జైలు గడప తొక్కక తప్పలేదు. జూలై 9న కోర్టు ఇచ్చే తీర్పు కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందా లేక రాజకీయ పలుకుబడి గెలుస్తుందా? బాధితురాలికి న్యాయం జరగాలని యావత్ సమాజం కోరుకుంటుంది. ఏది ఏమైనా చట్టం ముందు అందరూ సమానమే అని నిరూపించాల్సిన సమయం ఇదే.